ఫ్రెండ్స్, మీరు కల్కి సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండబోతుందో మీకంటే ఒక సొంత ఇమాజినేషన్ ఉండే ఉంటుంది. పోనీ అది లేకపోయినా ఈ పాటికే నెట్లో కొన్ని వీడియోలు చూసి ఇలా ఉంటుందని ఒక ఐడియాతో ఉండే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నిజంగా మీ మతిపోయే మైండ్ బ్లాంక్ అయ్యే స్పెక్యులేషన్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు బోర్ కొట్టదు, చెప్తున్నా కదా. ఇంకా మొదలెట్టే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి భయ్యా. అలాగే వీడియో బాగా నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్ 10 మందికి షేర్ చేయండి. అండ్ కింద ఏదో ఒక కామెంట్ పెట్టండి, మీకు ఆ స్టోరీ ఎలా అనిపించింది, మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, లేదా నన్ను తిడతారా తిట్టేయండి, కానీ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, ఓకేనా. ఇంకా ఓపెన్ చేస్తే రీసెంట్గానే కల్కి మూవీ గురించి ఆ సినిమాలో పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ యహాని మాట్లాడుతూ మీ ఎవరికి తెలియని ఒక నిజం చెప్పాలి, కల్కి మూవీ ఫ్యాక్ట్ అనమాట. అదేంటంటే కల్కి మూవీలో మీరు ఒక కాంప్లెక్స్ అలాగే కాశీనగరాన్ని చూశారు, కానీ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మొత్తం 7 కాంప్లెక్స్లు ఉంటాయి. 7 కాంప్లెక్స్లు, ఆ 7 కాంప్లెక్స్ల కింద ఒక్కొక్క సిటీ. మీరు పార్ట్ 1లో కాశీనగరాన్ని చూపించారు. అయిపోయిన కాశీనగరం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అండ్ దానికి వెనకాల కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని మీరు చూసారు. కానీ ప్రపంచం మొత్తం నాశనం అయిపోయాక కొన్ని 100 ఏళ్ల తర్వాత మొత్తం ప్రపంచంలో 7 కాంప్లెక్స్లు మాత్రమే మిగులుతాయి. ఆ 7 కాంప్లెక్స్లు కూడా 7 సిటీస్కి దగ్గరలో ఉంటాయి. ఇదంతా మీరు కల్కి సినిమాటిక్ యూనివర్స్లో చూస్తారు రాబోయే మూవీస్లో అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న తర్వాత మీకు వెంటనే ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అదేంటంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లాంటిది ఏమీ లేదు, కల్కి మూవీ 2 పార్ట్స్గానే రాబోతుంది, ఆ తర్వాత వస్తే సుప్రీం యాస్కిన్ మీద ఒక ఇండిపెండెంట్ మూవీ రావచ్చు, అంతకు మించి ఇప్పటికి మేమేమీ ప్లాన్ చేయలేదని చెప్పేసి అశ్విని దత్ అయితే చెప్పుకొచ్చారు. అదేంటి మరి ప్రొడ్యూసర్ అలా చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటే కనీసం ఒక 4-5 సినిమాలన్నా ఉండాలి. ప్రతి సినిమాకి కనెక్షన్ ఉంటూ ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఈ సినిమాలోకి రావడం, ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఆ సినిమాలోకి వెళ్ళడం, ఇలాంటివి జరిగితే దాన్ని సినిమాటిక్ యూనివర్స్ అంటాం. మనం ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చూసాం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ కూడా చూడబోతున్నాం. సో ఇప్పుడు ఒక సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను భయ్య, వినండి. ప్రొడ్యూసర్ అలా చెప్పాడు, కానీ ఇది వరకు నాకు వచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఒక 7-8 మూవీస్ వరకు వచ్చే అవకాశం ఉందని చాలా లాంగ్ బ్యాకే చెప్పారు. అంతెందుకు భయ్యా, కల్కి సినిమా చూసారు కదా, సినిమా క్లైమాక్స్లో ఏమని వేశారు, కల్కి పార్ట్ 2 అని వేశారా, లేకపోతే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని వేశారా? మీకు అర్థమవుతుందా? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంది, ఇక్కడ ప్రొడ్యూసర్ అశ్విని దత్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంది. ఆయన మేబీ ఎలా ఆలోచించి ఉండొచ్చు, అరే మరి ఒక సినిమాకి 600 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశాం, మళ్ళీ ఇంకొక 7 సినిమాలు తీయాలంటే అప్పుడు నా వయసు అయిపోతుంది, అసలు నా పరిస్థితి ఏంటో అని మేబీ ఆయన వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆ టైంలో ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు. సార్ అది కూడా పక్కన పెట్టండి, ఇప్పుడు నేను స్టోరీ చెప్తానన్నాను కదా, ఈ సోదంతా వదిలేండి, కానీ అసలు స్టోరీలోకి వచ్చేద్దాం. ఆ స్టోరీ విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది అసలు ఇది ఎన్ని పార్ట్స్గా రాబోతుంది, ప్రొడ్యూసర్ ఎందుకు అలా చెప్పాడు, ఎందుకు ఏం జరిగింది అనేది ప్రతిదీ మీకు డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇంత హైప్ ఇస్తున్నాను కదా, ఆ స్టోరీ గురించి ఓపెన్ చేస్తే ఈ ప్రొడక్షన్ డిజైనర్ చెప్పాడు కదా నితిన్ యహాని 7 కాంప్లెక్స్లు ఉంటాయని. అవునా? 7 కాంప్లెక్స్లు ఉంటే ఎంతమంది విలన్స్ ఉంటారు? 7 విలన్స్ ఉంటారు, అవునా కాదా? అందులో ఒక విలన్ని అంటే సుప్రీం యాస్కిని మనకి కల్కి పార్ట్ 1 చూపించారు. ఓకే డన్. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ డిజైనర్ మాటలు బయటకు వచ్చాయో అప్పుడు చాలా మంది ప్రెడిక్ట్ చేస్తుంది ఏంటంటే, ఒకవేళ ఇదే కనుక నిజమైతే కల్కి మూవీలో కలి అనేవాడు కమల్ హాసన్ కాదు, సుప్రీం యాస్కిన్ కలి అయితే కాదు, ఆయన జస్ట్ ఒక మెయిన్ విలన్ మాత్రమే. అంటే 7 కాంప్లెక్స్లు ఉంటే ఆ 7 విలన్స్లో ఈ సుప్రీం యాస్కిన్ ఒక విలన్, అంతేకాని కలి సుప్రీం యాస్కిన్ కాదు, అతను వేరే ఉండబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన స్టోరీని కూడా అదే వేలో తీసుకువెళ్దాం. సో 7 కాంప్లెక్స్లు ఉంటాయి, ఆ కాంప్లెక్స్లో 7 విలన్లు కలి కింద పనిచేస్తారు. ఈవెన్ కమల్ హాసన్ కూడా కలి కింద పనిచేసి ఒక మెయిన్ విలన్ మాత్రమే. సో ఇప్పుడు అసలు కలి అంటే ఎవరన్నది ఆలోచిద్దాం. సో చాలా మైథాలజీ బుక్స్ ప్రకారం కలి అనే వాడికి ఒక ఫామ్ అంటూ ఉండదు. అసలు కలి అంటేనే అబద్ధం, దరిద్రం, ఇంకా చాలా తప్పులు, ఈ అన్ని తప్పులు కలిస్తే కలి. అతనికి ఒక రూపం అంటూ ఉండదు భయ్యా. సో ఒక్కొక్క టైం పీరియడ్లోని ఒక్కొక్కలాగా తను రూపాంతరం చెందుతాడు. ఇప్పుడు ద్వాపరయుగాన్ని తీసుకుంటే అప్పట్లో కలి అవతారాన్ని ఎత్తింది దుర్యోధనుడు. అంతకుముందు త్రేతాయుగం తీసుకుంటే కలి అవతారం ఎత్తింది రావణాసురుడు. మీకు అర్థమవుతుందా? సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మెయిన్ విలన్ అనమాట. సో అతనే కలి కింద రూపాంతరం చెందుతాడు. యాక్చువల్లీ మాట్లాడుకోవాలంటే కలికంటే ఒక ఫామ్ ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాడు, ఒక్కొక్క మనిషిలో అవతారం ఎత్తుతాడు. ఈ కలిని చంపడానికి కలికి ఇంకొక మానవ అవతారం ఎత్తి చంపుతాడు. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 7 కాంప్లెక్స్లు ఉన్నాయి, దాంట్లో 7 విలన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ద్వాపరయుగం నుంచి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణాచార్య, శకుని, భీష్మ,
ఇంకా త్రేతాయుగం నుంచి రావణాసురుడు. సో మొత్తం 7 విలన్స్ ఉన్నారు. ఓకే, ఈ 7 విలన్స్ ఆ 7 కాంప్లెక్స్ ని రూల్ చేస్తూ అక్కడ హ్యాపీగా దర్జాగా బతుకుతుంటారు. ఈ 7 కూడా కలి కింద పనిచేసే విలన్స్ అనమాట. ఇప్పుడు ఇందులో కమల్ హాసన్ క్యారెక్టర్ సుప్రీం యాస్కిన్ ఉంది కదా, ఇతను దుర్యోధనుడి ఇన్కార్నేషన్, అంటే దుర్యోధనుడిది పునర్జన్మ ఎత్తాడనమాట సుప్రీం యాస్కిన్ రూపంలో. ఇతను ఒక పెద్ద సైంటిస్ట్. ఇతని ఎయిమ్ ఏంటంటే మహాభారతంలోని కౌరవుల ఆర్మీ ఉంటుంది కదా, ఆ ఆర్మీని తిరిగి తీసుకురావాలనుకుంటాడు. వాళ్ళ డిఎన్ఏని సంపాదించి దాని ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి తనకున్న ఆర్మీ మొత్తాన్ని వెనక్కి తీసుకురావాలనుకుంటాడు. ఇది వింటున్నా మీకు అనిపించవచ్చు అసలు లాజిక్ ఏమైనా ఉందని, కానీ లాజిక్ ఉంది, అక్కడికే వస్తున్నా. అదేంటంటే మీరు కల్కి మూవీలో ఒక జంతువుని చూస్తారు. స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ చంపే సీన్లో ఒక లయన్ను చిరుతను తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాజేంద్ర ప్రసాద్ భయపెడతాడు కదా. యాక్చువల్లీ ఫ్యూచర్లో యానిమల్స్ ఏమీ ఉండవు, కానీ డిఎన్ఏ యూజ్ చేసి మళ్ళీ నేను ఆ క్రియేచర్ని క్రియేట్ చేయగలిగానని కమాండర్ మానస్ చెప్తారు కదా. సో అదే విధంగా ఈ సుప్రీం యాస్కిన్ కూడా తన గోల్ ఏంటి, కురుక్షేత్రంలో తన ఆర్మీని మొత్తాన్ని వెనక్కి తీసుకురావాలి, డిఎన్ఏని యూజ్ చేసి టెక్నాలజీని యూజ్ చేసి. సో దాని గురించి పనిచేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం పుట్టబోతున్నాడని తెలిసి అది పుట్టనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ సుప్రీం యాస్కిన్ ట్రై చేస్తూ ఉంటాడు. దీని గురించి మిగిలిన కాంప్లెక్స్ల వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాడు. సో వీళ్ళందరూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతారు. సో వీళ్ళందరూ ఆ కల్కి పుట్టకుండా ఉండడం కోసం ఓ పక్కన ట్రై చేస్తూనే ఇంకో పక్కన మహాభారతం ఆర్మీని, అంటే కౌరవుల ఆర్మీని వెనక్కి తీసుకురావడం ఎలాగనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన త్రేతాయుగంలో రాముడు అలాగే హనుమంతుడి చేతిలో తను చనిపోయిన ఆర్మీ మొత్తాన్ని వెనక్కి తీసుకురావాలని రావణాసుడు తెగ ట్రై చేస్తూ ఉంటాడు. మీకు గుర్తుందో లేదో, హనుమంతుడు చిరంజీవి, ఆయనకి చావు అనేది లేదు. సో హనుమంతుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి హనుమ మీద అని చెప్పేసి రావణాసుడు ఫుల్ కోపంగా ఉంటాడు. అంటే రావణాసుడు కాదు, అతని పునర్జన్మ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఒక కాంప్లెక్స్ హెడ్. సో అతని క్యారెక్టర్ అనమాట. సో ఇప్పుడు కలి ఆర్డర్ తోటి ఈ సుప్రీం యాస్కిన్ అలాగే రావణాసురుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఆర్మీస్ని రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్కన మన భైరవ అలాగే అశ్వత్థామ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు. ఈవెన్ భైరవ కూడా ఫుల్ కర్నూలుగా మారిపోతాడు. తన గురించి తెలుసుకుని మొత్తం ఇక నుంచి మంచి కోసమే ఫైట్ చేస్తాడు, ధర్మం వైపు నిలబడతాడు. ఇప్పుడు ఈ బ్రదర్స్ ఇద్దరు చేసే పని ఏంటంటే మిగిలిన ఇమ్మోర్టల్స్ని కలుసుకుని వాళ్ళని హెల్ప్ చేయమని, సపోర్ట్ చేయమని అడగటం. ఇంకా మిగిలిన ఇమ్మోర్టల్స్ ఎవరు అంటే చిరంజీవులు ఎవరు, పరశురాముడు అలాగే ఆంజనేయుడు ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుసుకుని ఒక ఆర్మీని ఫామ్ చేసి, సో ఆర్మీ ద్వారా ఈ కలి వాళ్ళని ఎదుర్కోవాలని వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఇంకా కలి ఎంత పవర్ఫుల్ అంటే తనని అంతం చేయడం కోసమే ఈ ప్రకృతి మళ్ళీ కర్ణుడిని తిరిగి పుట్టిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ కర్ణుడు ఎలాగైతే పుట్టాడో అలాగే అర్జునుడి క్యారెక్టర్ ఇంకా అభిమన్యుడి క్యారెక్టర్ కూడా పుడితే అంతెందుకు భయ్యా, భీముడు చాలా పవర్ఫుల్ మహాభారతంలో. భీముడు క్యారెక్టర్ కూడా మళ్ళీ పుట్టిందనుకోండి ఇంకా అరాచకం మామూలుగా ఉండదు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ పునర్జన్మలు ఎత్తి ఈసారి మామూలుగా ఫైట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఈ గ్యాప్లో కల్కి కూడా పుట్టేస్తాడు దీపికా పదుకొనేకి. పుట్టిన తర్వాత అతను కూడా పెరిగి పెద్ద అవుతాడు. పెరిగి పెద్ద అయ్యి తను ఎందుకు పుట్టాడో తెలుసుకుని ఆ తర్వాత మహావిష్ణు పవర్స్ కూడా కల్కికి వచ్చేస్తాయి. ఇంకో పక్కన ఈ లోపు అశ్వత్థామ అలాగే కర్ణుడు వీళ్ళిద్దరూ కలిసి మిగిలిన ఇమ్మోర్టల్స్ అంటే చిరంజీవులు అందరినీ వెతుకుతారు. వెతికిన తర్వాత మొత్తం 7 చిరంజీవులు ఉంటారు భయ్య. ఆంజనేయ స్వామి ఇంకా కృపాచార్యుడు అలాగే పరశురాముడు ఇంకా కొంతమంది పేర్లు నాకు గుర్తుకు రావట్లేదు. సో వీళ్ళందరినీ కలుసుకుని కలి గురించి చెప్తారు. సో మనకి కలియుగం వచ్చేసింది, కలి వచ్చేసాడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి. ఈ కలికి ఈసారి సపోర్ట్ చేసేది రావణాసురుడు అలాగే సుప్రీం యాస్కిన్ అంటే దుర్యోధనుడి క్యారెక్టర్. అటు త్రేతాయుగం నుంచి రావణాసురుడు తన ఆర్మీని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని కలికి సపోర్ట్ చేస్తాడు. ఇటు ద్వాపర యుగం నుంచి దుర్యోధనుడు అంటే సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ తన మహాభారత కౌరవ సైన్యాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని కలికి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మనందరం కలిసి వాళ్ళ మీద దాడికి దిగాలి, వాళ్ళ మీద యుద్ధానికి దిగాలి. సో మనం ధర్మాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి అశ్వత్థామ కర్ణుడు మిగిలిన చిరంజీవులు అందరికీ చెప్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో రావణుడు ఎవరో హనుమంతుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు. సో రావణాసురుడి పేరు వినిపించగానే హనుమంతుల స్వామి వారికి భయంకరమైన కోపం వస్తుంది. సో ఫైనల్ గా మొత్తం ఇమ్మోర్టల్స్ అందరూ ఒకటవుతారు, కల్కి ఆధ్వర్యంలో పోరాటం మొదలు పెడతారు. అటువైపు చూస్తేనేమో చెడు వైపు కలి ఉంటాడు, కలితో పాటుగా దుర్యోధనుడు ఇంకా రావణాసురుడు వాళ్ళ సైన్యాలతో వస్తారు. ఇటువైపు చూస్తేనేమో మొత్తం 7 చిరంజీవులు, మన భైరవ అంటే కర్ణుడి క్యారెక్టర్, అశ్వత్థామ ఇంకా కల్కి ఉంటారు. సో వీళ్ళందరూ కూడా పాండవ సైన్యాన్ని ఇవన్నీ తెచ్చుకుని మళ్ళీ యుద్ధానికి దిగుతారు. ఇప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధం అలాగే త్రేతాయుగంలో జరిగిన రావణాసురుడి యుద్ధం మళ్ళీ మొదలయ్యి ఆ సైన్యాలన్నీ తిరిగి వచ్చి ఇప్పుడు
కలియుగంలో కొట్టుకుంటాయి అనమాట. సో ఫైనల్గా మంచి గెలుస్తుంది, చెడు చనిపోతుంది, ధర్మమే గెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ సత్యయుగం తిరిగి మొదలవుతుంది అనమాట. ఇంకా సింపుల్గా డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే త్రేతాయుగంలో జరిగిన రామ రావణ యుద్ధం ప్లస్ ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్రం యుద్ధం, మొత్తం వీళ్ళల్లో ఉన్న వారియర్స్ చనిపోయిన వాళ్ళందరూ తిరిగి పుట్టి కలియుగంలో బిగ్గెస్ట్ వార్ చేస్తారు. ఈ బిగ్గెస్ట్ వార్ జరిగిన తర్వాత అందులో మహావిష్ణు సైడే గెలుస్తుంది, అంటే మంచి గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అశ్వత్థామతో పాటు ఇంకా మిగిలిన చిరంజీవులు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది. అంటే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతారు. సో అలా మహావిష్ణువు అందరికీ దశావతారాల్లో దర్శనమిచ్చి మళ్ళీ సత్యయుగం స్టార్ట్ చేసి వైకుంఠానికి వెళ్ళిపోతారు. సో ఇది కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఎండ్ అనమాట. మ్యాక్సిమం నేను అనుకుంటున్న స్టోరీ సినిమా కనుక తీస్తే నాగశ్విన్ మైండ్లో ఇవన్నీ క్యారెక్టర్స్ ఉండుంటాయి. యాక్చువల్లీ ఇంత పెద్ద సినిమాలు తీయాలంటే చాలా క్యారెక్టర్స్ కావాలి అండ్ కొన్ని ఏళ్ళు పడుతుంది, కనీసం ఒక 20-30 years పడుతుంది. అందుకనే ప్రొడ్యూసర్ అశ్విని దత్ అంత తెలివిగా ప్లాన్ చేసి అక్కడ వరకు వద్దులే, ఈ కల్కి పార్ట్ 2 వరకు చాలని చెప్పేసి ఇలా అనుకుని ఉంటారు. కానీ ఇది కనుక నిజంగా జరిగితే మాత్రం మతిపోతుంది. అవునా కాదా? మీకు ఈ స్టోరీ విన్న తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ రాసేయండి. కొంచెం ఇంత కష్టపడినందుకు ఒక లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఈ వీడియోని షేర్ చేయండి భయ్యా. ఇంకా అంతకుమించి మిమ్మల్ని ఏమీ అడగట్లేదు ఈ విజయ్. ఉంటాను ఇక, బాయ్.